ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థే ప్రజా ఫిర్యాదు పీజీఆర్ఎస్. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో అమలవుతున్న ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం ఇప్పుడు వికేంద్రీకరించింది. ఇక ప్రతి సోమవారం డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా ఈ ఫిర్యాదుల పరిరక్షణ నిర్వహిస్తారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యక్రమాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో లేదంటే మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించవచ్చు. అలాగే ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ కలిగే లాభాలు ఏంటో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి. ఓకే గగన, మరి గుడ్ మార్నింగ్ వైకే. మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంతాల నుంచి కూడా వారి యొక్క సమస్యలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఒక వేదికగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి యొక్క మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి, జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో ఈ యొక్క మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఆ యొక్క సమస్యల కోసం వారి యొక్క సొంత విషయాల మీద కానివచ్చు, సామాజిక సమస్యల మీద కావచ్చు, లేదా ఇతరితర అవసరాల నిమిత్తం కావచ్చు, ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వస్తుంటారు. దానిని ఒక పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి వారి యొక్క పేరు నమోదుని చేసి వారి యొక్క సమస్యని దాంట్లో కంప్యూటరీకరణ చేసి వారికి ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రసీదు తీసుకుని ఆ జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించి అక్కడ నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా నా సమస్య ఇది, అయ్యా నా సమస్య ఇది అని చెప్పేటువంటి విధానంలో ప్రజలు వారి యొక్క సమస్యలను కలెక్టర్కి తన గోడుని విన్నవించుకుని ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము, ఆ యొక్క సమస్యపై విశదీకరంగా క్లుప్తంగా కలెక్టర్ గారికి అయితే తెలియచెప్తారు. కలెక్టర్ గారు దాన్ని విశదీకరించి పరిశీలించి దాన్ని వెంటనే ఆయా సంబంధిత అధికారులకు, ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలైన అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 67 శాఖల అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఆ యొక్క జిల్లా సంబంధించిన అధికారికి మాత్రం ఆ యొక్క సమస్య మీద సంబంధిత ఫిర్యాదుదారులకు వచ్చినటువంటి వ్యక్తితో ముఖాముఖిగా ప్రశ్నలు అడిగే విషయాలను తెలుసుకుంటారు. ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అయితే గనక మరి వెంటనే ఆ జిల్లా శాఖ అధికారి కన్సల్ట్ మండల శాఖ అధికారికి అది ఏ గ్రామం నుంచి వచ్చిందో ఆ గ్రామంలో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓకి దానిని పంపడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఒక క్షేత్ర స్థాయిలో ఏ రకంగా జరుగుతుందో ఆ విషయాలపై ఆ ఎంపీడీఓ కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇతర ఏ సంబంధించినటువంటి అధికారులు ఆ యొక్క ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్ళి, ఆ గ్రామం వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అయితే చర్యలు చేపడతారు. ఈ విధంగా ప్రతిష్టాత్మకంగా చేయడానికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అన్ని విధాలుగా మరి చాలా గట్టిగా దీని మీద దృష్టి పెట్టి మరి యొక్క మీకోసం కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే పేరు పెట్టి మరి యొక్క నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ప్రజలు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు సైతం కూడా సోమవారం కలెక్టర్ గారిని సంప్రదించడానికైతే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారు. గగన, గోపాలకృష్ణ, చెప్పండి. ఇక ఈ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయా? ఈ యొక్క సమస్యలను అప్పటికప్పుడే దాని మీద విశదీకరిస్తారు, దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన పిదప ఆ యొక్క కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారికి అప్పచెప్తారు కలెక్టరు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా అనే విషయాన్ని వారం రోజుల్లో ఆ ఫిర్యాదుదారునికి ఒక ఫోన్ చేస్తారు. అమ్మా మీ సమస్య పరిష్కారం అయిందా, మీరు మీకోసం కార్యక్రమంలో పెట్టుకున్నటువంటి వినతి ప్రకారం మీరు ఇచ్చినటువంటి సమస్య మీద మరి అధికారులు పనిచేస్తున్నారా లేదా, దాని మీద దృష్టి పెట్టారా లేదా అనేటువంటి ఆలోచనలపై ఒక కాల్ అయితే, ఒక ఫోన్ అయితే చేస్తారు. ఆ ఫోన్ లో ఆ యొక్క క్లయింట్ మరి నా సమస్య పరిష్కారం అయింది, లేదు పరిష్కారం జరుగుతోంది, ఇంకా కొనసాగుతుంది అనేటువంటి సమాధానం కూడా ఆ యొక్క ఫిర్యాదుదారుడు ఆ సంబంధిత శాఖ అధికారికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ పరిష్కారం అయితే గనక ఓకే, ఒకవేళ పరిష్కారం కాకపోతే మరొక 4 రోజుల్లో మరొక ఫోన్ వస్తుంది. మీ యొక్క సమస్య మీద మీరు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటి విషయాలపై మళ్ళీ 5 రోజుల పిదప మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తారు. ఈ విషయంలో కూడా ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, అది మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ అమ్మా నా సమస్య పరిష్కారం కాలేదు అయితే కనుక కాలేదు అని చెప్పండి, పరిష్కారం అయితే కనుక అయింది అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అయితే కనుక మరి ఇంకో ఫోన్ చేస్తారు. ఈ ఫోన్ లో కనుక నా సమస్య పరిష్కారం కాలేదు, మరి నేను అసంతృప్తిగా ఉన్నాను అని చెప్తే అయితే కనుక వెంటనే సంబంధిత శాఖ అధికారికి వెంటనే మళ్ళీ కలెక్టర్ చర్యలు తీసుకునే దిశగా అయితే కనుక దీని మీద
చాలా అంతర్గతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కనబడుతుంది గగన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.